వేదిక మీద ఆశీనులైనటువంటి ఉపాధ్యాయులు అందరికీ నా యొక్క నమస్కారాలు. కేటాయించి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు సాయంకాల శుభాభినందనలు తెలియజేస్తూ ఇంతవరకు మాట్లాడిన వారు నాకు ఏం మిగిల్చకుండా అంతా మాట్లాడడం జరిగింది. అసలు ఏం చెప్పాలన్నా కూడా ఏమీ లేదు. సరే, ఏదేమైనా వారు వచ్చినటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలియడం జరిగింది. నేను కూడా మరి ఇక్కడికి ఎప్పుడు రావడం జరిగిందంటే, నేను 2001లో ఏప్రిల్లో నేను నాగేశ్వర్ సార్ ఇద్దరం ఒకేసారి రావడం జరిగింది. అయితే అప్పటికి ఇది బైఫర్కేట్ కాలేదు, హై స్కూల్గానే ఉంది. మేము హై స్కూల్ కావాలనే కోరుకొని రావడం జరిగింది. దురదృష్టవశాత్తు మేము వచ్చినాక దాదాపు ఒక 1 ఇయర్ తర్వాత బైఫర్కేట్ కావడం జరిగింది. అంతవరకు మేము హై స్కూల్ సబ్జెక్ట్సే మేము టీచ్ చేసాం. ముఖ్యంగా నాకు 8వ తరగతికి అప్పుడు, ఎందుకంటే హిందీ పండిట్ లేరు, అప్పుడు ఉన్నది ఎవరు అంటే గోపాలకృష్ణ సార్, కైలాసం సార్, విద్యాసాగర్ సార్, ఝాన్సీ మేడం, నేను, నాగేశ్వర్ సారే. దీంతో హై స్కూల్ నడిపేది. మా తర్వాత అంటే మేము ఉండగానే తర్వాత మిగతా పోస్టులు శాంక్షన్ అయ్యి పద్మజ మేడం, రాజు సార్, తర్వాత సమ్మయ్య సార్, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. అంటే మేము మిడిల్ వాళ్ళం. గోపాలకృష్ణ సార్ వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఫస్ట్ వాళ్ళు అయితే, మేము మధ్యన వచ్చి మొత్తం మీద ఈ హై స్కూల్ను నిలబెట్టిన వాళ్ళల్లో మాది కూడా కొంత పాత్ర ఉన్నదనేటువంటి విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తూ, ఎందుకంటే అంతవరకు మేము ఎడ్జిటి అయినా కూడా హై స్కూల్లో చెప్పాలి అనేటువంటి తప్పనిసరి వచ్చినాం. కాబట్టి ముఖ్యంగా నేను తెలుగు తీసుకోవాలంటే నేను 8th క్లాసే తీసుకుంటానని పట్టుబట్టి నేను 8th క్లాస్ తీసుకొని నేను అది చెప్పడం వల్ల నాకు ఏముందంటే 8th క్లాస్ పిల్లలు చాలా, మీకు ఇంతకుముందు చెప్పారు, అంతా అమ్మాయిలు అంతా చాలా తెలివి కలవాళ్ళు. అంటే అబ్బాయిలు అందులో కొందరు ఉన్నారు, కానీ ఇక్కడ నేను అసలు నా పేపర్ వాల్యుయేషన్ చేయడం కానీ అన్నీ నేను ఇక్కడ బాగా నేర్చుకోవడం. ఎందుకంటే ఇంత స్ట్రెంత్ ఉంది. పరీక్ష పెట్టగానే నేను పేపర్లు ఇక్కడ దిద్దేవాని కాదు, ఇంటికి తీసుకెళ్ళి దిద్దేవాని. ఎందుకంటే వీళ్ళు ఒక 1/2 మార్క్ తక్కువ వచ్చినా కూడా మళ్ళీ సార్ నాకు ఇది 1/2 మార్క్ తక్కువ వచ్చిందని, ఎందుకు ముఖ్యంగా స్వాతి, స్వర్ణరేఖ అటువంటి వాళ్ళు కొంత, ఎందుకంటే వాళ్ళు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను అంత క్షుణ్ణంగా పేపర్ వాల్యుయేషన్ చేయడం కూడా ఇక్కడనే నేర్చుకున్నాను. అదేవిధంగా ఇక్కడ పిల్లలు కూడా బ్యాచ్లో చాలామంది చురుకైనటువంటి పిల్లలు ఉండేవాళ్ళు. నేను ఈ ఆదర్శంగా తీసుకొని కూడా ప్రైమరీ స్కూల్లో నేను పోయినాక కూడా, మచ్చుపాడు పిల్లలు చురుకైన వారలే, అందమైన ఊరిలోన మంచి పిల్లలే అని ఒక పెద్ద పాట పాడి వాళ్ళకు కూడా చెప్పించడం జరిగింది. అయితే అంత మంచి పిల్లలు. అందులో ఒకటి మీ బ్యాచ్ 2004-05 కదా, 2004-05 ఈ బ్యాచ్ పిల్లలు మీరు చాలా చక్కగా చదివి ఈరోజు ఈ ఉన్నత స్థానాల్లో, అదేవిధంగా వ్యవసాయం కానుండి మొదలుకుంటే ఎవరికి ఇష్టమైనటువంటి పని వాళ్ళు చేస్తూ మీరు అభివృద్ధిలో ఉన్నందుకు నాకు చాలా గర్వకారణం ఉంది. మీరు ముఖ్యంగా నన్ను, ఎందుకంటే హై స్కూల్లో 10th క్లాస్ నేను చెప్పకపోయినా నన్ను మీరు సాధారణంగా ఆహ్వానించి నాకు ఇక్కడ గౌరవం కల్పించి నాకు ఈ సన్మానం చేసినందుకు మీకు సర్వదా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి.